హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ రోల్ చేసుకుంటానండి. ఇక ఫస్ట్ చేతో ఆయిల్ వేసుకోవాలి. ఇక పొసాలంటే ఎర్రగడ్డలు ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇది మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగో కొద్దిగా బ్రౌన్గా అయిపోయింది. ఇది రెడ్ సెమ్మ, ఇదిగో రెడ్ సెమ్మ 1.5 స్పూను, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూను, ఒక 1/2 స్పూను సాల్ట్, రోమాన్ సోస్ ఇలా కప్పుతో ఒక 1/2 కప్పు. ఇది వితౌట్ బోన్ అనమాట చికెన్. అయితే ఇది ఒక 1/2 కేజీ. మనం మచ్చిపూసి ఎట్లా చేస్తాం బాయిలింగ్, అది బాగా బాయిలింగ్ చేసి ఇట్లా స్కిన్ తీసి ఇద్దాం. ఇలాగ పీసులుగా చేసుకోవాలన్నమాట. రోల్ చుట్టాలన్నమాట. ఇట్లా వేస్తాం. ఇది కొంచెం రిస్కే, కాకపోతే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కోయిటోళ్ళు బాగా ఇష్టపడతారు, ఎందుకంటే రెడ్ సెమ్మ వేయాలి దీంట్లో, అందుకు. కానీ మనం చికెన్ బాయిలింగ్ చేసుకున్నాం కదా, దాని వాటర్ అనమాట. ఇట్లా దాంట్లో 2 స్పూన్లు వేసుకోవాలి. పడాయి ఇది లాగేస్తుంది. ఓకే, 2 స్పూన్లు ఇట్లా వేసినాము. ఎందుకంటే మనము రోమన్ సోస్ మసాలా వేసినాం కదా, అది కొంచెం అట్లా బ్రౌన్ కలర్ రావాలి. ఇలాగా స్మూత్గా ఉండకూడదు, కొంచెం క్రిషిగా అంటే రఫ్గా ఉండాలి అన్నమాట. అప్పుడే దాని లోపల పెట్టి మనం చుట్టేదానికి బాగుంటుంది రోల్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం రోల్ చూద్దాం. అయిపోయింది కదా, ఒక రోల్ చుట్టూ ఆడుతుంది కదా. ఇది పల్సటి కుబ్బస్. ఇలా ఇది జమియాలో దొరుకుతుంది. ఇది మరి తెచ్చుకోవాలి. ఇట్లా షేప్ ఇది మరి కట్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని సేమ్ మనం సమోసాలు అట్లా చుట్టుకుంటాం, సేమ్ అది ఎలా చుట్టాలి. అది ఇట్లా పెట్టి మళ్ళీ ఇద్దాం. ఇట్లా పెట్టి అంటే బయట రాకుండా కనిపిస్తుందాగా మనం సమోసాలు ఎట్లా చుట్టుతామో సేమ్ అదిలాగా చుట్టుకోవాలి. ఇది అయిపోయినాక ఇట్లా రోల్ చుట్టుకొని ఇదిగో అయిపోయింది. చూసారా, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని నేను ఇలాగ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీనిపైన ఇది జీతో ఆయిల్ బిస్మిల్లా, అంటే ఇది కొంచెం గోల్డ్ కలర్లో రావాలన్నమాట. ఆ ఫ్రంట్ లోపల మనం కేక్ అవంతా చేసుకుంటాం కదా, దాంట్లో పెట్టి కొద్దిగా గోల్డ్ రంగు వచ్చేదాకా ఇచ్చేసుకోవాలి. ఇంకంతే, అయిపోయినట్టే. గుసాలు అంటే ఎర్రగడ్డలు కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై చేసి దీనిపైన వేసుకోవాలన్నమాట. ఓకేనా, మాట్లాడదా. అయిపోయిందా? ఇప్పుడు ఇది రెడ్ సెమ్మ. ఇది రెడ్ సెమ్మ దీనిపైన వేస్తాం. బిస్మిల్లా. వంటలు చేసేదానికి రానాలు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను వీడియోలో తెలుగులో, అరబీలో కాకుండా తెలుగులో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు రాకపోతే కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, ఎక్కువ కాల తక్కువ కాల మసమ్మ చూడండి.
చికెన్ రోల్కి ఇది సోస్ అనమాట. ఓకే, ఒక పెరుగు ఇలాంటి గ్రీన్ కలర్ ఒక పెరుగు, ఇది కొద్దిగా సాల్ట్, బ్లాక్ పెప్పర్ హాఫ్ స్పూను, జీలకర్ర, లెమన్ ఒక హాఫ్, రొమాన్ సాస్ ఒక హాఫ్ స్పూను, ఈ సెమ్మ పైన వేసుకున్నాం. ఇది అర్థం ఒక స్పూన్. ఎందుకంటే ఇది బాగా మిక్స్ చేయాలి. ఇది ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి, ఇట్లా వంట లేకుండా. కొంచెం మీడియాలో ఎంత ఎక్కువైపోతుంది. పెరిగి నాకు చేయలేదు అంటాడంటావా? ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో దాంట్లో వేసుకోండి. వెళ్ళిపోడా తమ్ముడు పెహం ఉంది అక్కడ. పెహం ఏమైనా మాట అలాగా అయిపోయింది. దీనిపైన కొద్దిగా ఈ రెడ్ సెమ్మ పౌడర్ ఒకరు వేసుకుంటాం. బిస్మిల్లా. ఉప్పు కారం పసుపు అన్నీ గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీనికి పైన కొంచెం సెమ్మ పౌడరు బుస్సాలు ఇది మరిగా గోల్డ్ కలర్లో ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకొని, మనం ఆయిల్ లేకుండా బాగా దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కాదు అది పెద్ద అయిపోద్దాం కదా బైరక్స్ చూడగా ఇది ఆ చికెన్ సోస్లో అద్దుకొని తింటే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ మీరు ట్రై చేయండి. ఓకే, చూడండి డెకరేషన్ ఇప్పుడు ఇది అయిపోయింది. అది పెద్ద